నమస్తే అంత నిమ్మలమే కదా. ఇగో నేనైతే జబర్దస్తుగుండిగా. అవును గాని మీకు ఈ ముచ్చట ఎరికైందా? మనం పొద్దుగల వాకింగ్ ఎట్లా చేస్తామో ఒక తాన నెమలి కూడా గట్లనే వాకింగ్ చేసిందట. ఇక రోడ్డు పొట్టి పోయి అందరు చూసి మస్తు పరిశాన్ అయ్యిండ్రట. గిట్లా మీకోసం చాలా ముచ్చటైతే పట్టుకొని వచ్చిన. చూద్దామా మరి మన జిగేల్ రాణి వార్తలు. ముందుగాల హెడ్లైన్స్. పట్నంలో దినాదినం పెరిగిపోతున్నది దోమల భయం. అందుకే ఎమ్మెల్యే సార్ వేసిండు ఈ వేషం. ఫుట్పాత్ మీద నెమలి ఆకింగ్, పబ్లిక్ అందరు అయ్యిర్రు మళ్ళీ షాకింగ్. గుట్టల నడుమ ఆడిండ్రు ఆట, వీడియో వైరల్ అయ్యింది ఈ పూట. పార్లమెంట్ లా కయ్యం ఆడుతున్న లీడర్లు, ఇదెక్కడి లొల్లి అని పరిశాన్ అవుతున్నారు మళ్ళా జనాలు. అబ్బబ్బబ్బబ్బా, ఏం దోమలు. ఇక ఫ్యాన్ వేసినా దోమలు పొగబెట్టినా అస్సలు పోతూనే లేవు. మీ ఇంట్లో కూడా గట్లనే ఉన్నాయి కదా. ఆగో గిట్ల చెప్తూనే ఉన్నా గట్ల దోమలు కరుస్తూనే ఉన్నాయి. గీ దోమల బాధకు అక్కడ ఏడన్నా ఇల్లు కొన్నది నయ్యం కదా అని దినం పట్నం పబ్లిక్ మస్తు తిప్పల పడుతున్నారు. కానీ ఓ ఎమ్మెల్యే సార్ చేసినట్టు చేస్తే అసలు గీ దోమల బాధనే ఉండదు. ఇక ఓరి కొడుకో చూసిరు కదా, ఎవరో మైకుల ముంగలకి మొత్తం ముసుగు కప్పుకొని వచ్చిర్రు. గీ లీడర్ ఎవరబ్బా అని చెప్పి ఆలోచన చేస్తున్నారులే. బాగా చూడుండ్రి, గాసారే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు పట్నంలో బగ్గ దోమలు పెరిగినాయి అని చెప్పి గిట్లా నిరసన తెలుపుతున్నాడు. మళ్ళా దోమల బట్టలు వేసుకొని బట్టలు వేసుకుని కూడా లేదా? అరే బట్టలు వేసుకో కూడా ఎట్లా నాకు అర్థం కాదు. బట్టలు కూడా వేసుకొని కూడా ఎట్లా? మీరు నా బట్టలు ఇవి, నాకు దోమల కోసం రక్షణ కోసం బట్టలు వేసుకున్నా నేను. నా బట్టలు ఇవి, నా బట్టలు ఇది లేదమ్మా. నాకు ఏం ఆర్డర్ ఉందో చూపెట్టండి, ఏ ఆర్డర్ ఉందో చూపెట్టండి నాకు. అదే మన దోమల విషయంలో చూసిరు కదా, దోమలు గరవకుండా నా బట్టలు నేను తెచ్చుకున్నా. అందుకే ఇక గీ దోమల బట్టలు వేసుకున్నా మొత్తం మీద అని అనవచ్చే. ఈ అటెనక చెయ్యి పాటిని గిట్ల అరుచుకున్నాడు. ఏంది గీ పట్టణంలో గినియానం దోమలు ఉన్నాయి, దోమల దిక్కెళ్ళి మస్తు రోగాలు వస్తున్నాయి అని చెప్పి దోమల యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలి కొదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇన్నరు కదా, సార్ చెప్పింది కూడా నిజమే. మళ్ళా పట్నంలో బగ్గ దోమలైనాయి. ఇక దోమలు ఎట్లా పోతాయో ఏమో కానీ ఇప్పుడైతే సారు మాట్లాడిన మాటలు, సార్ వేసిన వేషము సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసింది. శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వివరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు. ఇగో పొద్దుగలటి సంది పొద్దు మీకేదాకా 24 గంటలు ఇంట్లో ఉండి బాగా బోరు కొడుతున్నది నాకైతే. గట్లట్లా బయట నుండి తిరుగుదామని మనం ఎట్లయితే అనుకుంటామో అచ్చం ఓ నెమలి కూడా గట్లనే అనుకున్నది. గందుకే దినాముండే పార్క్ ఇడిచిపెట్టి గిట్లా పయనమైంది. ఎప్పుడు పచ్చని పార్కులో ఉండి యాస్టకు వస్తున్నది. గట్ల బయట వాకింగ్ అన్న చేద్దాము అని చెప్పి మన లెక్కనే యోగి నెమలి మొత్తం మీద కేబీఆర్ పార్కులోకి వెళ్ళి బయటకు వచ్చి గిట్ల ఫుట్పాత్ మీద మెల్లగా వాకింగ్ చేసుకుంటూ తిరుగుతున్నది. మళ్ళా
అగో చూసిరు కదా పక్క పొంటి బండ్ల మీద పోయేటోళ్ళు మస్తు పరిశాన్ అవుతున్నారు నెమలిని చూసి. మీరు ఏమన్నా అనుకోండి, నా పని నేను చేసుకుంటా అని చెప్పి అగో ఆరాంసే మెల్లగా నడవబట్టే. ఇక గిట్లా జరసేపు తిరిగినాక మళ్ళా కేబీఆర్ పార్క్ లోపలికి పోయింది నెమలి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా ఈ పొద్దు రేపు దోస్తానైనా చుట్టాలైనా ఇక పాలోళ్ళైనా కులపోళ్ళైనా అందరి వెనకలనో ముంగలనో ఒక్కటే మాట అంటారు, అరే నీతోని ఏమైతుంది రాబాయ్ అని. ఇక కాల్లో చేతిలో బాగలేకపోతే ఇంక జర ఎక్కువ ఎక్కిరిస్తారు. మరి గట్ల ఎక్కిరించేటోళ్లకు గీ అన్న సక్సెస్ తోని గిట్ల బుద్ధి చెప్పిండు. మళ్ళా మనిషి తలుచుకుంటే ఏది అడ్డం వచ్చినా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి ఈ అన్న నిరూపించిండు మళ్ళా. అవును, ఈ అన్న పేరు సురేష్, కరీంనగర్ జిల్లాలో ఉంటాడు. కొన్నేళ్ల కింద యాక్సిడెంట్లా కాలు పోతే కాలు లేకుండానే బతుకు ఎల్లదీస్తున్నాడు. మళ్ళా అంతకుముందు లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు అన్ని నడిపిండు. మళ్ళా ఇక అప్పటి సందే అన్నకు ఏదో ఒకటి సాధిద్దామని ఉన్నది. కాలు లేకపోయినా కన్నీళ్లు పెట్టుకుంటా అయితే ఉండలేడు. ఏదో ఒకటి సాధించాలని చెప్పి చక్కటి ఆలోచన చేసి బండిని గిట్లా కారు లెక్క తయారు చేసిండు. మళ్ళా చూసిరు కదా, బండి అంటే అసలు ఎవరు గుర్తుపట్టరు. గా లెక్కన అచ్చం కారు లెక్కనే తయారు చేసిండు. మళ్ళా ఈ పొద్దు రేపు కారు కొనాలంటే లక్షల రూపాయలు పెట్టాలి. అసొంటిది అన్న ఆలోచన చేసి గీ లెక్కన తయారు చేసిండంటే నిజంగా సూపర్ పో అంటున్నారు. ఇప్పుడు అన్న కుటుంబం మొత్తం గిదే కార్ల తిరుగుతున్నది. మళ్ళా ఇక తొవ్వపొంటి కనిపిస్తే చాలు అందరూ అన్నతోని సెల్ఫీలు దిగుతున్నారు. కాలు లేకున్నా కన్నీళ్లు పెట్టకుండా బండిని కారు లెక్కన గీ లెక్కన తయారు చేసిండంటే నిజంగా గ్రేటే కదా. అందుకే అందరూ ఇప్పుడు అన్నకు జై జైలు వలుకుతున్నారు. మళ్ళా గిప్పటి కాలం ఏం కాలమో, గిప్పటి మనుషులు ఏం మనుషులో, సైకోళ్లకు ఎక్కువ మంచోళ్లకు తక్కువ అన్నట్టు గప్పుడే కోపం అవుతారు, గప్పుడే చల్లగైతారు, గప్పుడు ఏడుస్తారు, అప్పుడప్పుడు నవ్వుతారు. మాట్లాడేళ్ళతోని మాట్లాడరు, కొట్లాడేటోళ్ళతోని కొట్లాడరు. ఇక ఏం పద్ధతో ఏం లెక్కనో ఒకరు చెప్తే వినరు, ఇన్నది సరిగ్గా అస్సలు చేయరు. ఇవన్నీ మాటలు నేనే అంటున్నా అనుకోగలరు. అమ్మో నేనంటలేను, సీఎం చంద్ర సార్ అంటున్నాడు. మరి ఎందుకో మీరే చూడుర్రి. సీఎం చంద్రాలు సారు ఒక చక్కటి ముచ్చట చెప్పిండు. గదేం ముచ్చట అంటారా, ఈ నడుమ ఎవ్వరికి ఓపిక అస్సలు ఉంటలేదు. అవు మళ్ళా చిన్నదానికి పెద్దదానికి ఇంటోళ్ళందరూ కొట్లాడుతున్నారు. అరే గిదేం పద్ధతి, గిదేం లెక్క, మేము వెనకటికి మస్తు హుషారు ఉండేటోళ్ళము, ఎంత అంటే అంత ఓపిక పట్టేటోళ్ళము అని చెప్పి ఇగో గీ ముచ్చట చెప్పిండు. అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ టెన్షన్లో ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. తొందరలోనే సంజీవని ఒక ప్రాజెక్టే తీసుకొస్తున్నా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కు తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించే బాధ్యత
డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. విన్నారు కదా, మొత్తం మీద అయితే అందరూ దిమాక్ను కంట్రోల్లో పెట్టుకోండి, యోగా చేయండి మంచిగా ఉంటుంది అని చెప్పి మంచి ముచ్చట చెప్పబట్టే ఏ సారు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. గీ జిగేల్ రానింది హీరోయిన్ ఏది అనుకుందాం అంటుందా ఏంది అనుకుంటున్నారా ఏంది? కాదులే, చాలా మంది హీరోలు చాలా సినిమాలు తీస్తున్నా ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారు. కొందరే పబ్లిక్ లో పెద్ద పెద్ద స్టార్లు అవుతారు. ఒక సీనియర్ ఎన్టీఆర్ లెక్క, ఒక చిరంజీవి లెక్క, ఒక రజనీకాంత్ లెక్క, ఇంకొక పవన్ కళ్యాణ్ లెక్క, ఇంకొక బాలకృష్ణ లెక్క. ఎందుకంటే వీళ్ళు సినిమాల కంటే ఎక్కువ బయటనే పబ్లిక్ సాయం చేస్తారు. గందుకే గంత పెద్ద హీరోలు అయ్యారు. మరి ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కానీ కాదు కానీ ఇగో హీరో విజయ్ తలపతి సార్ది కూడా గదే తోవ. మళ్ళా తమిళం హీరో విజయ్ తలపతి సారు పెరంబూరు తిరుచి నుండి పోటీ చేస్తున్న సంగతి అందరికెరికే. మొన్న పెరంబూరులో నామినేషన్ వేస్తే గీయల్ల తిరుచిలా నామినేషన్ వేసిండు. మళ్ళా నామినేషన్ వేసే ముంగల పెద్ద ర్యాలీ తీసిండు గిట్లా. చూసిరు కదా, అభిమానులైతే వేల మంది వచ్చిండ్రు. సారు గిట్లా బస్ ఎక్కి యాత్ర చేస్తుంటే పక్కకు బైక్ మీద పోయేటోళ్ళు కింద పడ్డరు. ఇక ఇంకేమున్నది, సారు బస్సు దిగొచ్చి వాళ్ళ మంచి షెడ్ అరుచుకున్నాడు. உங்க விஜய் நான் வர விசிலடிக்க ரெடியா? చూసిరు కదా, గిట్లా విజయ్ తలపతి సారు గల మంచి షెడ్ అరుచుకునడం లేదు. మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా గంతమంది పబ్లిక్ ఉన్నా ఎవరు బాధలుంటే గాల దిక్కే చూసిండని. 1 2 3 4 5 ముచ్చట్లు చెప్పుకున్నాం. ఇంకా సాన ముచ్చట్లయితే ఉన్నాయి కానీ ఇప్పుడు మన జిగేలాని అర్థాలలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. తతిమ వార్తలు షురు చేద్దాం. వెనకటికెళ్ళి మొన్నటి దాకా పాత సీఎంకు కొత్త సీఎంకు, పాత మంత్రికి కొత్త మంత్రికి, ఇక పాత ఎమ్మెల్యేకి కొత్త ఎమ్మెల్యేకి, పాత సర్పంచ్కి కొత్త సర్పంచ్కి కయ్యమైతుండే గాని ఈ నడుమ చాలా ఎరేటిగా లీడర్లకు నడుమ పోలీసులకు నడుమ కయ్యమైతుంది. ఇవాళ ఆంధ్రలో మచిలీపట్నంలో 1 నెంబర్ లడాయి అయ్యింది. మరి ఎవరెవరికి అనుకుంటున్నారు? మాజీ మంత్రి పెర్ని నాని కొడుకు కిట్టుకు నడుమ ఇనుకుదురుపేట సిఐ పరమేశ్వరరావు సారుకు నడుమ లొల్లి గట్టిగానే నడిచింది. మళ్ళా మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం జరగదు. ఏం చెప్పాను నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? చూపించుకో. ఓడి పెడతాను. నేను మిమ్మల్ని ఆపలేదు. చేతులు పిక్కమంటారు మీరు. ఏం
అగ్గో చూసిరు కదా, పెర్ని నాని సారి కొడుకు తగ్గేదే లేదు అంటున్నాడు, అటు సిఐ సారు తగ్గేదే లేదు అంటున్నారు. ఏం చేస్తావో చేసుకోపో అని చెప్పి సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుకుంటున్నారు. మరి గింతకి లొల్లేటయ్యిందంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం కొబ్బరి తోటల అధికారులు ఓ ఇంటిని కూలుస్తుంటే ఇంటోళ్లకు ధైర్యం చెప్పనికే పోయిండు. ఇక ఇంకేమున్నది, ఆడ చిన్నగా మొత్తం మీద అయితే లొల్లి గిట్ల పెద్దగా అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లీడర్లకు నడుమ పోలీసులకు నడుమ ఎప్పుడు ఏదో పంచాయతీ ఉంటేనే ఉంటది, గిదేం తొలత కాదు గిదేం ఆఖరి కాదు అని అంటున్నారు. మళ్ళా మొన్నటిదాకా ఊట్ల పండుగ గిప్పటి సంది లోట్ల పండుగ అన్నట్టు మొన్నటిదాకా అసెంబ్లీలో కయ్యమైతే గిప్పుడు పార్లమెంట్లో కయ్యమైతుంది. మరి ఎందుకో అరుచుకుందాం పాండి. మొన్నటిదాకా మన తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో లొల్లి పెడితే ఇప్పుడు లొల్లి పార్లమెంటుకు చేరింది. అవును, మళ్ళా మన తెలంగాణలో ఉన్న చెయ్యి పార్టీ ఎంపీ గట్లనే పువ్వు పార్టీ ఎంపీ ఇద్దరు టక్కబార్ కొట్లాడుకున్నారు మళ్ళా పార్లమెంటులా. ముందుగల్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు లేచి, అరే ఆంధ్ర పుల్లు డెవలప్ అయిపోతున్నది, తెలంగాణ ఆగమైపోతున్నది, ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నారు, గాలి మోటార్ డిపోలు తీసుకొచ్చిన రాష్ట్రంలో ఉన్న సర్కార్లు అస్సలు పట్టించుకోలే, గందుకే గిన్ని దినాలు అంతా ఆగమైపోయింది, ఇక రాష్ట్రంలో అయితే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని చెప్పి గీ లెక్కలు అరుచుకున్నాడు. మళ్ళా ఈరోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరి పొరపాటు అడుగుతా ఉన్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ గతంలో ఉంది, రాజమండ్రిలో ఉండింది, తిరుపతిలో ఉన్నది, అదేవిధంగా మరి పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మరి కనీసము మరి తెలంగాణలో కొత్తగూడెంలో, అదేవిధంగా ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో కావాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్టుకు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, గతంలో ఆదిలాబాద్ విషయంలో కానీ, కొత్తగూడెం విషయంలో కానీ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారులు అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈరోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆగో ఇన్నరు కదా, మొత్తం మీద అయితే బగ్గనే అరుచుకోవచ్చు. ఇక మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు గింత మాట అంటే ఊకుంటారా చెప్పుండి. చెయ్యి పార్టీ ఎంపీలు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సారు లేచి ఇగో గిట్లా మరల పడ్డాడు. I would like to request the Honorable Prime Minister to implement the promises given to Telangana also. When it comes to IIM, when it comes to steel factory, when it comes to irrigation project to be taken as one of the national project, and many other things are pending for Telangana, sir. Similar to this bill, I would like our government, particularly our Telangana ministers, to take initiative
to get all these things done for Telangana. Sir, 1 minute more. Our Chief Minister Revanth Reddy, after becoming Chief Minister, he has come and met the Civil Aviation Minister number of times, along with all MPs, and represented for more number of airports there in Telangana. But unfortunately, our Honorable Minister from Kishan Reddy Garu is telling that we are not asking. We are also asking the central government that we are ready to give the land also. స్పీకర్ సార్, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం వైపు దోషింది సార్. అప్పుడు కూడా బీజేపీ ఇక్కడ ఉంది సార్, కానీ అక్కడ దోచుకుంటున్న ఆ రోజు ఏ రోజు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు సార్. నిన్న మంత్రివర్యులు మాట్లాడుతూ, ఎందుకంటే మా దగ్గర చాలా కష్టాలు ఉన్నాయి, RRR, మూసీ రీజనరేషన్, మెట్రో ఫేజ్ 2 లాంటి ప్రాజెక్టులు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్, దీనికి ఎట్టి పరిస్థితి సపోర్ట్ చేయాల్సింది పోయి నిన్న మంత్రివర్యులు మాట్లాడుతూ గతంలో దోచుకుంటుర్రు అన్నారు తప్ప, సార్ 1 minute సార్, ఐఎమ్ కన్క్లూడింగ్, గతంలో దోచుకుంటుర్రు అని చెప్పారు తప్ప ఏ రోజు కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టేవారు సార్. ఈ రోజన్నా మినిస్టర్లు సహకరించాలని కోరుకుంటున్నాను సార్. విన్నారు కదా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని ఉల్టా చెప్తున్నాడు. మేము ఎన్నో అడిగినాం సెంట్రల్ సర్కార్ నుంచి, కాకుంటే ఏమి ఇయ్యలేరు, ఉత్తగా మమ్మల్ని బదలాం చేస్తున్నాడు అనవచ్చే. మొత్తం మీద అయితే గిట్లా జరసేపు పెద్ద లడాయే అయ్యింది మళ్ళా. ఇక పెద్ద పెద్ద క్రికెటర్ల లెక్క అందరు పెద్ద పెద్ద స్టేడియంలో క్రికెట్ ఆడకపోవచ్చును, కానీ షేన్లలో శలికలలో అయితే అందరు క్రికెట్ ఆడతారు. కానీ గుట్టలల్లో పుట్టలల్లో ఆడిలోళ్ళకే ఒక రేంజ్ ఉంటుంది. మళ్ళా ప్రపంచంలో బ్యాటు బాల్ ఆట ఆడేటోళ్ళు చాలా మందే ఉంటుండొచ్చును, కానీ గీల లెక్క ఆడేటోళ్ళు ఏడ ఉండకుండొచ్చును. అవును, మళ్ళా గీలు చూడుండ్రి గుట్టల నడమ ఎట్లా ఆడుతున్నారు. ఆగో చూసిరు కదా, మీదికెళ్ళి ఒక అన్న బాలును కొడితే కింద గుంతల ఇంకొక అన్న క్యాచ్ పట్టే. అయినా చిన్న ఉన్నప్పుడు షేన్లల్లా చిలకలల్లా బ్యాట్ బాల్ ఆడినాం, గాని గిదెక్కడి ఇచ్చంతరము గుట్టల నడుమ బ్యాట్ బాల్ ఆడుతున్నారు అని చెప్పి చాలా మంది మస్తు షాక్ అవుతున్నారు. మళ్ళా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు, జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.